మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మీకు అందులో ఏమేమి ఉండాలి అని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ మీకు A to Z యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్క డౌట్కి నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. దాంతోపాటు యూట్యూబ్లో మీకు జీరో నుంచి ఎండింగ్ వరకు ఫ్రమ్ జీరో టు హీరో. సో మీకు ఎలా మనీ ఎర్నింగ్ చేయాలి, ఎలా వీడియోస్ క్రియేట్ చేయాలి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది గైస్. సో దాంట్లో మనకి ఫస్ట్ వన్ చేసిందంటే ఒక యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు నీష్ ఉండాలి. సో నీష్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ కంటెంట్ అనమాట. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దామనుకుంటున్నారు, అందులో మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నారు అంటే మీరు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ని రివ్యూ చేద్దామని అప్లోడ్ చేస్తున్నారా, లేకుంటే టెక్ ఛానల్ ఉంటుందా, వ్లాగ్ ఛానల్ ఉంటుందా, లేకుంటే ఫ్యాక్ట్ ఛానల్ ఉంటుందా, మూవీ రివ్యూ ఛానల్ ఉంటుందా. సో ఈ విధంగా అనమాట. సో ఫస్ట్ మీరు ఏదైతే ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దీంతోపాటు నెక్స్ట్ మనకు వచ్చింది అంటే వీడియో రికార్డింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెక్ ఛానల్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరు ఫేస్లెస్ కాకుండా ఫేస్ ఇలా కనబడి మీరు చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు మీకేం కావాలి, ఒక వీడియో రికార్డింగ్కి ఒక కెమెరా కానీ మొబైల్ కానీ కావాలి. సో మీరు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి కెమెరా అంత ఎఫోర్డ్ చేయలేకుంటే మీరేంటంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, సో మీ దగ్గర ఉన్న మొబైల్నే మీరు దాని రికార్డింగ్కి యూస్ చేసుకోండి. సో మొబైల్లో ఏంటంటే మనకి కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఉంటాయి అనమాట. సో మీకు వీడియో మోడ్లో 720p ఉందా, 1080p ఉందా, 4K ఉందా, సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని హై క్వాలిటీలో వీడియో రికార్డ్ చేసుకొని దీన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరేమని అనుకుంటున్నారు అనుకోండి, దానికైతే నార్మల్ మీ ఫోన్ ఉంటుంది కదా, దాంట్లో మీద స్క్రీన్ రికార్డింగ్ చేయొచ్చు. సో స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే మీరు ఏంటంటే మీ వాయిస్ ఓవర్ని ఇచ్చుకుంటే దానికి సరిపోతుంది. అందుకని దాంతోపాటు ఇంకేం కావాలంటే మైక్ కావాలి. సో ఇప్పుడు నేను ఈ ఛానల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, నా వాయిస్ మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఈ మైక్ని యూస్ చేస్తాను. సో మైక్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాయిస్ అనేది క్లారిటీ వస్తుంది. సో నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి, నేను ఇక్కడ మీకు ప్లే చేస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు వాట్సాప్కి సంబంధించి 5 ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఓకేనా గ్యాస్, మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనా గ్యాస్, సో లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఎవరీవన్, దిస్ చరణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది నేను వితౌట్ మైక్ యూస్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే విత్ మైక్ అనమాట. సో ఆ వీడియో నా ఛానల్ స్టార్టింగ్లో అనమాట, నా ప్రీవియస్ ఛానల్లోది. సో దానికి మైక్ లేకుండా చెప్తే ఎలా ఉంది, ప్రజెంట్ నేను మైక్ యూస్ చేసి చెప్తే ఎలా ఉంది. సో డిఫరెన్స్ని మీరే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు గాయస్ ఇక్కడైతే అనమాట. ఒకవేళ మీరు కెమెరా ఎందుకు వచ్చి ఇలా నా ఫేస్ చూసి చెప్పాలనుకుంటే ఒక మైక్ తీసుకుంటే చాలా బెస్ట్ గాయస్. మనకి బడ్జెట్లో కూడా ఉంటాయి, నేను మీకు దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని ద్వారా తీసుకోండి. అండ్ గాయస్ దాంతోపాటు ఇంకేంటంటే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకుంటే మైక్ నాకు అవసరం లేదు నార్మల్గా అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. సో కొన్ని మొబైల్స్కి ఏమవుతుందంటే డిఫాల్ట్గా ఉన్న మైక్ అనేది చాలా బాగుంటుంది, మొబైల్కి వచ్చే మైక్రోఫోన్. అలా కాకుండా మీరు యూస్ చేసే వైర్డ్ హెడ్సెట్ ఉంటాయి కదా, సో దాన్ని కనెక్ట్ చేసి మీరైతే చేసుకోండి, రికార్డింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరేం చేయొచ్చు అంటే మీరు ఆ ఆడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది కదా, సో దాన్ని క్లియర్ చేయొచ్చు ఆటోమేటిక్గా. క్లియర్ చేసి మీరు క్లియర్ కట్ అంటే మంచిగా ఉన్న ఆడియోని మీరు నాయిస్ క్యాన్సిల్ అయిన తర్వాత మీ వీడియోకి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట గాయస్. అంటే దీని తర్వాత మనకి ఏంటంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి ఇప్పుడు జనరల్గా మీరు ఏమన్నా మీ దగ్గర ల్యాపీ కానీ పీసీ కానీ ఉందనుకోండి, మీరు ఎడిటింగ్కి జనరల్గా కొన్ని యూస్ చేసుకోవచ్చు. సో మీరు ఎడిటింగ్ అనేది ల్యాపీలో చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాపీ కానీ పీసీ కానీ, దాంట్లో మీకు ఏంటంటే మ్యాక్ యూజర్స్కి ఏంటంటే ఫైనల్ కట్ ప్రో ఉంటుంది, ఇంకా మనకి విండోస్ వాళ్ళకి ఇట్లా అయితేనేమో ఫిల్మోరా ఉంటుంది, ఇంకా అడోబ్ ప్రీమియర్ ఉంటుంది. సో ఇలా మనకి ఉంటాయి అనమాట. సో అలాగా నేను మొబైల్లో చేస్తాను, మొబైల్లో ఉంది నా దగ్గర ల్యాపీ అట్లా ఏం లేదు, మొబైల్ ఎడిటింగ్ చేసుకుంటాను అనుకుంటే మొబైల్లో మనకి చాలా ఉంటాయి మనకి, లైక్ కైన్ మాస్టర్ ఉంటుంది, విఎన్ ఉంటుంది, ఇన్షాట్ ఉంటుంది, ఇంకా ఫిల్మోరా ఉంటుంది. సో ఇలా మనకి చాలా ఉంటాయి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్. మీరు ఏదైనా ఒకదానికి ఫిక్స్ అయ్యి దాని ట్యూటోరియల్స్ చూసుకొని దాని ఎడిటింగ్ అనేది కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా నేర్చుకొని మీరు ఎడిటింగ్ చేసుకుంటే సో మీరు దాంట్లో పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏదో కింద కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో ట్యూటోరియల్ చేస్తాను కంపల్సరీగా. సో గైస్ చూసారు కదా, సో మనం ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సిన ఒకటి కంటెంట్ కావాలి, నీష్ అనేది కావాలి. ఆ తర్వాత ఏంటంటే గాస్ మనకి వీడియో రికార్డ్ చేసేకి క్యామ్ కానీ లేకుంటే మొబైల్ కానీ, సో ఈ విధంగా అనమాట. దాంతోపాటు ఇంకేంటంటే ఒక మైక్ కావాలి. మీ దగ్గర మైక్ లేకుంటే హెడ్సెట్ని యూజ్ చేసుకోండి, తర్వాత మనం నాయిస్ని క్యాన్సిల్ చేయొచ్చు. దాంతోపాటు ఇంకేంటంటే గాస్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో అలాగే మనకి ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేవి మనకి ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో వీటిల్లో ఉంటాయి కాబట్టి మొబైల్ యూజర్స్కి దాని నుంచి మనం ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట గాయస్. సో చూసారు కదా, సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మెయిన్గా కావాల్సిన ఇవి అనమాట. సో ఇవి మొత్తం మీరు రెడీ చేసుకోండి గాయస్. దాని తర్వాత మీరు ఏంటంటే ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారు, మీ దగ్గర మొబైల్ ఉంది, ఆ తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నారు, దాంతోపాటు ఒక మంచి మైక్ కూడా ఉంది. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్న తర్వాత మీరు వెంటనే ఏం చేయాలి, ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. సో గాస్ నేను ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్పండి. వీడియో చూసి థ్యాంక్ యూ అండ్ జై హింద్.